నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ గోరుచిక్కుడుకాయలతో ఏంటా అని చూస్తున్నారా. గోరుచిక్కుడుకాయలతో మసాలా కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. రైస్లోకే కాదు, మనకి చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది. మరి ఎప్పుడు గోరుచిక్కుడుకాయ శనగపప్పు ఫ్రై లేకపోతే గోరుచిక్కుడుకాయ ఫ్రై కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. గ్రేవీ కర్రీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి గోరుచిక్కుడుకాయ అనగానే మనకు గుర్తుకొచ్చేది పీచు పదార్థం. మనకి ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంగ్రీడియంట్స్ ఏంటనేది వీడియో చేస్తూ చెప్తాను నేను. ఈరోజైతే ఇక్కడ గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ కోసం గోరుచిక్కుడుకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ పెద్దది ఒకటి, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, దీంతో పాటుగా ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, ఇక్కడ గరం మసాలా, దీంతో పాటుగా పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం, అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, తాలింపు అంతా చక్కగా చిటపటమంటూ వేగేటప్పుడే ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇది చక్కగా ఉల్లిపాయలు ఇక్కడ దోరగా వేగిపోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ 2-3 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలన్నీ సాఫ్ట్ కలర్కి వచ్చినాక ఇందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటోలు, దీంతోనే కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకొంచెం సాల్ట్ పడుతుంది నాకు. మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ఇక్కడ 5 నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను. చూడండి, ఇక్కడ గోరుచిక్కుడుకాయలన్నీ కూడా సాఫ్ట్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడైతే ముందుగా నేను గరం మసాలా, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, దీంతో పాటుగా పచ్చి కొబ్బరి, ఇవన్నీ వేసి కలుపుకుంటున్నాను. ఇంకా కారం యాడ్ చేయలేదండి. పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను 2 వేసాను కాబట్టి కారం ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత పెట్టేస్తున్నాను. కొంచెం సేపటి తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, వేసిన వాటర్ అంతా చక్కగా క్రీమీగా అయిపోతుంది. ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మెంతి చామన్, ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి, 2 నిమిషాల తర్వాత అయితే చక్కగా ఆయిల్ అంతా మనకి పైకి తేలేటప్పుడే ఒకసారి కలుపుకుంటున్నాను. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది.
ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి రైస్లోకే కాదు చపాతీ అలాగే పుల్కాల్లోకి కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.